నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, తంత్ర జ్యోతిష పండితులు, జ్యోతిష సామ్రాట్, జ్యోతిష రత్న శ్రీ చింతా రుక్మంగధరావు గురుగారు ఉన్నారు. గురుగారిని అడిగి ఇప్పుడు వైరల్ అవుతున్న అఘోరీ మాత పేరు చెప్పుకొని సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్న ఒక దరిద్రుడి గురించి మాట్లాడదాం. అసలు ఏంటి ఆ విషయంలో గురుగారు ఎలా స్పందిస్తారో కనుక్కుందాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. గురుగారు, చూస్తున్నాం గత కొంతకాలంగా సనాతన ధర్మం కోసం నా ప్రాణం ఇస్తా, రక్తం ఇస్తా, అదిస్తా, ధర్మం కోసం నేను ఏమైనా చేస్తా అనే ఉద్దేశంలో మీడియా ముందుకు వచ్చిన అఘోరీ అలియాస్ శ్రీనివాస్, ఆయన అటు అఘోరీ కాదు, అఘో అంటే ట్రాన్స్జెండర్ అని కొంతమంది, అలా వచ్చిన అతను ఆ ట్రాన్స్ అమ్మాయిలను ట్రాప్ చేయడం, మొదటగా ఇంకొక అమ్మాయితో కొన్ని రోజులు వివాహం అని చెప్పి ఆ అమ్మాయిని ట్రాప్ చేసి ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకెళ్ళి జ్యోతిర్లింగ క్షేత్రంలో పెళ్లి చేసుకోవడం ఏంటి సార్? అసలు సనాతన ధర్మం యొక్క విలువ మొత్తం తీయడమే ఏంటి? అసలు వాడి పరిస్థితి ఏంటి? అసలు మీరు అఘోరీ అంటున్నారు. ఘోరము అంటే ఏంటి? ఘోరం అంటే భరించరానిది, సహించరానిది, అసహ్యమనేది. అవునా? అఘోరం అంటే ఘోరము కానిది. అంతే. అఘోరే అంటే ఘోరము కాని వాళ్ళు, శుభ్రమైన వాళ్ళు, పవిత్రమైన వాళ్ళు, గొప్పవాళ్ళు, దైవానికి దగ్గరగా ఉన్న వాళ్ళని అర్థం. ఎగ్జాక్ట్లీ. అంటే వాళ్ళు దైవానికి దగ్గరైనప్పుడు సమాజానికి దూరంగా ఉంటారు. అలానే ఉండాలి. అలానే ఉంటారు కూడా. నిజమైన అఘోరీలు సమాజంలో తిరగరు. ఫస్ట్ పాయింట్. ఓకే. సమాజంలో వాళ్ళకి ఏ పని ఉండదు. వాళ్ళు భగవత్ స్వరూపులు, భగవంతుని చేరుకున్న వాళ్ళు. ఏ ఘోరము లేనివాడు పరిశుద్ధ ఆత్మ కాబట్టి భగవంతుడు దర్శనమిస్తాడు. భగవంతుడు దిగంబరుడు, దిక్కులే అంబరములుగా కడిగిన వాడు భగవంతుడు. అందుకే వాళ్ళు కూడా ఎటువంటి వస్త్రాలు ధరించరు. అన్ని వస్త్రధారణలు, కోరికలు, అన్ని రకాల ప్రేరేపణలు ఉన్నటువంటి సమాజంలో వాళ్ళకి అవసరం ఉండదు. ఓకే. పూర్తిగా కామక్రోధ సాధించి జయించిన వాళ్ళు. వాళ్ళు ఆ భగవత్ ప్రేమలో లీనమై అలా సంచరిస్తూ ఉంటారు. మరి ఇక్కడ ఏంటండి, ఆ ముసుగు వేసుకున్న వాళ్ళు ఇలా తిరుగుతుంటారు. వీళ్ళని కూడా అఘోరీలు అంటుంటారు. అది తెలియకట్టారు కానీ వాళ్ళు అఘోరీలు కాదు. అందుకే మొట్టమొదటి పాయింట్, ఘోరము కానిది అఘోరము, శోకము కానిది అశోకము. అందుకే అశోకవనంలో రావణ బ్రహ్మ సీతాదేవిని కూర్చోబెట్టాడు. ఆయన అంతఃపురంలో ఎందుకు కూర్చోబెట్టలేదు? ఇంకెక్కడ ఎన్నో బృందావనాలు ఎందుకు కూర్చోబెట్టలేదు? ఆమె అయోనిజ, మహాసాధ్వి. ఆమె యాక్చువల్గా ఆమె శోకం అంత దరి చేరదు ఆమెకు. ఓకే. వాళ్ళు కారణ జన్ములు. అందుకు అశోకవనంలో పెట్టాడు ఆయన. పరబ్రహ్మ స్వరూపుడు, ఆయన కూడా బ్రహ్మజ్ఞాని కదా. శోకము కానిది అశోకము, ఘోరము కానిది అఘోరము. అఘోరులు నిజంగా సమాజంలో తిరగరు. తిరుగుతున్న వాళ్ళు ఆ ముసుగులో తిరుగుతారు. ముందు వీళ్ళని అఘోరులు అనుకోవడం పొరపాటు. అంతే. వీడు అఘోరి అనుకోవడం మనదే పొరపాటు అంటారు. తెలియక అనొచ్చేమో కానీ వీళ్ళు అఘోరులు కాదు. ఓకే. అంటే అఘోరీలు కానప్పుడు ఆ బూడిద పూసుకొని జనాల్ని మోసం చేయడం, అఘోరీగా ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోవడం అనేది జరుగుతుందా ఇక్కడ? అసలు వాళ్ళు అన్ని విషయాలకు అతీతులు అని చెప్పాను. కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలను జయించిన వాళ్ళని చెప్పాను. మరి అలాగా తిరుగుతున్నారు అంటే ఆ ముసుగులో తిరుగుతున్నారని నేను చెప్తున్నాను. అలా చూసినప్పుడే వీళ్ళను సమాజము గౌరవిస్తుందని, భయపడుతుందని, ఈ విధమైన మానసిక బలహీనతలు సమాజంలో ఉంటాయని వాటిని ఆధారాలుగా చేసుకుని వీళ్ళు సమాజంలోకి వస్తారు. వచ్చి అఘోరీలు నిజంగా ఏ ఒక్క చిన్న ప్రాణికి కూడా హాని తలపెట్టరు, చిన్న చీమకు కూడా హాని తలపెట్టరు, జీవహింస చేయరు. మరి వాళ్ళు శవాలు తింటారు కదా అంటే అని కూడా ఒక ప్రచారం ఉంది. బతుకున్నవాన్ని చంపి తినరు, చనిపోయిన శవాన్ని తింటారు. అది కూడా వాళ్ళు కొన్ని యొక్క సాధనలు చేసేదాని నిమిత్తమే తీసుకుంటారు. అది ఒక ప్రసాదంగా నైవేద్యంగా పెట్టి తీసుకుని ఆ సాధన చేయడం కోసమే తింటారు. శవాలే పూర్తిగా తినాల్సిన అవసరం వాళ్ళకి లేదు. మూలికాహారం తింటారు వాళ్ళు. ఒక మూలిక తింటే ఒక సంవత్సరం ఆకలేదు, ఓ మూలిక తింటే సంవత్సరం చలేదు, ఓ మూలిక తింటే 10 సంవత్సరాలు తపస్సు చేయగలరు, ఓ మూలిక తింటే వాళ్ళకి కావాల్సిన టెంపరేచర్ ఉంటుంది. ఎక్కడ కావాలో అంత తీసుకొని తినేసి గమ్మున పోతారు వాళ్ళు. ఓకే. అంత పవిత్రంగా భావించే సనాతన ధర్మంలో అఘోరాని వీడు మొత్తం కించపరుస్తున్నాడు కదా సార్. అఘోరా అనే పేరు ఎత్తడమే ఒక ఎవడు పలకరాని వర్డ్గా మారుస్తున్నాడు. మరి మీరు మారుస్తున్నారు. వాళ్ళు ఆ ధర్మాలను అడ్డు పెట్టుకుని ఆ ముసుగులు వేసుకుని సమాజంలో డిస్టర్బెన్స్ చేస్తున్నారు. వీళ్ళు అఘోరీలు కాదని మనం చెప్పుకుంటూనే ఉన్నాం కదా. మరి వీళ్ళు దాన్ని అఘోరీ వ్యవస్థకు కలంకితం తెచ్చే విధంగా వీళ్ళు తయారని చెప్పాలి. అంతేగాని వీళ్ళు ఒక అఘోరీ తయారు కావాలంటే, అఘోరీ వ్యవస్థలకు మీరు నేను చేరాలి అంటే
12 సంవత్సరాల పాటు వాళ్ళు పెట్టే పరీక్షలు నెగ్గినప్పుడే 12వ సంవత్సరం ఎంట్రీ ఇస్తారు. ఓహో, అంత కఠినంగా ఉంటాయి అఘోరి సాధనలోకి నియమాలు వెళ్ళాలంటే అని నాకు ఒక మహానుభావుడు చెప్పుకొచ్చాడు. వెళ్ళగానే అలాదో బస్ టికెట్ ఇచ్చినట్టు ఎవరు ఈ 12 సంవత్సరాలకి అతనికి అర్థమైపోతుంది ఏ విధంగా మనము ఉండగలగాలో ఆ విధంగా ఉండగలిగితేనే ఇక్కడ మనకు ప్రవేశం ఉంటుంది అనేది అర్థమయ్యేదానికి 12 సంవత్సరాలు పడుతుంది. తర్వాత వాళ్ళకు ప్రవేశం మాత్రమే ఉంటుంది. ఓకే, అప్పుడు కూడా వాళ్ళు ఫస్ట్ 1వ తరగతి చేరినట్టు వాళ్ళు నోటితో మాట్లాడరు కానీ మనసుతో అన్నీ చేసుకోగలరు. కాబట్టి ఈ అఘోరీలో 12 సంవత్సరాల పరీక్షలు ఎదుర్కొనే అఘోరులుగా అయిన వాళ్ళ వీళ్ళు అలా కనిపించట్లేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం అఘోరిగా చెప్పుకుంటున్న శ్రీనివాస్ వాడి గురించి ఏం చెప్తారు మీరు? కరెక్టేనండి. విలువలేని దాని గురించి మనము కాలం వృధా చేసుకునే దానికి మాట్లాడాలి తప్పితే ఇంకోటి ఏం లేదు. ఇప్పుడు విలువలేని దానికి మనము విలువైన టయాన్ని వృధా చేస్తున్నాం. వాళ్ళ ముసుగులో తిరుగుతున్నట్టు ముసుగు దొంగలు లాంటి వాళ్ళే. ఇప్పుడు ముగ్గురిని పెళ్లి చేసుకున్నారని అంటున్నారు, శ్రీనివాస్ అంటున్నారు, అతను ఏదో హెజ్రాన్ అనే విధంగా ఆరోపణలు ఉన్నాయి. ఇన్ని రకాల తారతమ్యాలు ఉన్నటువంటి వ్యక్తి మరి అతన్ని మనం ఏ విధంగా ఏ పవిత్రత ఉందని ఏ ధర్మాన్ని అతను సక్రమంగా నిర్వహిస్తున్నాడు మనము అఘోరి అనాలి, లేదంటే అతను చేస్తున్న నిజం అనాలి, లేదంటే కరెక్ట్ అని చెప్పాలి, ఏ విధంగానూ లేదు. ఓకే, కాబట్టి అఘోరి అనేటువంటి వ్యవస్థ ఒక చాలా గొప్పది. అందులో నాగసాధులు ఉంటారు. అవును, అఘోరి చాలా తెగలు ఉంటాయి వాటిలో. మనం అన్నీ కూడా మనకు తెలియవు, మనకు తెలిసినంత వరకు కొంతే. కాబట్టి వాళ్ళు సాక్షాత్ శ్మశానవాసి ఈశ్వరుడు ఎలా ఉంటాడో అలా ఉండాలని ఇష్టపడతారు. ఆ బూడిదనే పూసుకుంటారు. అవును, నిత్యం భగవద్ ధ్యానంలో వండుకుంటూ చేస్తే ఒక శవాన్ని దహనం చేస్తే ఆ శవం పూర్తిగా కాలిపోతుంది కదా, కానీ ఒక పార్ట్ మాత్రం కాలదు. అవునా? అది మన బ్రెయిన్లో ఒక బాదం మన ముంతమామిడి పప్పులాగా ఒక ట్యూబ్ లాగా ఉంటుంది. ఆ చనిపోయిన వ్యక్తి యొక్క జన్మ సంస్కారాలు మొత్తం ఎన్ని జన్మలుగా అతని యొక్క జన్మ సంస్కారం ఉంటుందో ఆ ట్యూబ్లో సేవ్ అయి ఉంటుంది. ఆ ట్యూబ్ ఒక బూడిదలాగా ఒక బొగ్గులాగా ఉంటుంది, కానీ అది కాలదు, రంగు మారి ఉంటుంది. దాన్ని వాళ్ళు వెతికి ఎత్తుకుని దాన్ని మెత్తగా ఉండి తినేస్తారు. అతనికి ఉన్నటువంటి జన్మ సంస్కారాల యొక్క శక్తి మొత్తం వీళ్ళకి 6 లెవెల్లో కనెక్ట్ అయిపోతుంది. అందుకే అదే వాళ్ళు వెతికేది. అట్లా ఒక 100 శవాలకు వాళ్ళు ఉన్నటువంటి ఆ పిక్చర్ ట్యూబ్ ఆ మెమరీ కార్డు తిన్నారనుకోండి, ఆ శక్తి వీళ్ళకు అటాచ్ అవుతుంది, అడిషనల్ ఎనర్జీ అవుతుంది. అప్పుడు వాళ్ళు కాలాతీతమైనటువంటి శక్తిని, దైవ సంబంధమైనటువంటి ఒక ప్రజ్ఞను పెంచుకోగలుగుతారు. దానికి తప్పిస్తారు. వాళ్ళు బతుకున్న వాళ్ళని చంపి వాళ్ళు ఎప్పుడు తినరు, వాళ్ళు పీక్కు తింటారు. ఇట్లాంటి మాటలు వాళ్ళ గురించి మాట్లాడకూడదు. ఇటువంటి వాళ్ళకి దరిదాపులు ఉంటారు. అసలు ఇటువంటి వాళ్ళ దగ్గరికి వెళితే నిజంగానే వాళ్ళు కొట్టి చంపేస్తారు. సమాజంలో వచ్చి సమాజాన్ని డిస్టర్బ్ చేస్తూ అఘోరి అనేటువంటి వ్యవస్థకు కలంకితం, చెడ్డ పేరు తెచ్చేటువంటి వ్యక్తుల్లో వీళ్ళు చెప్పచ్చు. ఓకే, అంటే మరి దీని ద్వారా సనాతన ధర్మం అంటే కొందరికి అసలే మన మీద కొన్ని అపోహలతో ఉన్న కొన్ని రకాల మతాల వారు ఏమనుకుంటారు సార్? ఇప్పుడు అఘోరాలు ఇలా ఉంటారు, ఇలాంటి యథవాళ్ళ నుంచి మన సనాతన ధర్మం కాపాడబడాలనుకుంటే ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? అసలు సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన పని లేదండి. దాన్ని ఆచరించాలి, ధర్మాన్ని ఆచరించాలి. ధర్మాన్ని మనమేం కాపాడేంత శక్తి మనకి ఇలా బ్యాడ్ నేమ్ వచ్చేలా చేస్తున్నారు. కలియుగ ప్రభావము. ఇటువంటి వాళ్ళు ఎక్కువ ప్రజలు వెళ్ళాలనేది యుగ ప్రభావము. మనం అంటున్నాం మన ధర్మంలోనే అన్ని రకాల అన్ని మతాల ధర్మాల్లోనూ ఇటువంటి వాళ్ళు ఉన్నారు. ఆయా మతాలకు కళంకితం తెచ్చే విధంగా ఆ మతంలో ఉన్న పవిత్రతలను ఆసరాగా చేసుకుని ఆ ముసుగులు వేసుకుని అపవిత్రమైనటువంటి అసాంఘికమైనటువంటి కార్యకలాపాలు చేస్తూ ఆయా మతాలకు చెడ్డ పేరు తెచ్చేవాళ్ళు. కాబట్టి ధర్మాన్ని కాపాడాలి, ధర్మాన్ని ఎవరు కాపాడాల్సిన ధర్మం ముందు భగవంతుడే చేతులు కట్టి నిలుచుకోవాల్సిందే. భగవంతుడి కానీ అతీతమైనది ధర్మం. ఆ ధర్మాన్ని ఎవరు దేవుడే ఆచరించేదన్నా కానీ ధర్మం ముందు నిలుచుకోవాల్సిందే. కాబట్టి దాన్ని ఏం కాపాడాల్సింది, దాన్ని ఆచరిస్తూ వస్తే అది ఎవరైనా కాపాడుతూ వస్తుంది. కాబట్టి అది ధర్మమే అందరినీ కాపాడుతుంది, కానీ ధర్మాన్ని కాపాడే శక్తి ఎవరికి లేదు. దేవుడైనా ధర్మాన్ని ఆచరించాల్సింది. ఫైన్ సార్, మంచి వివరణ ఇచ్చారు సార్. అంటే నిజంగా మన ధర్మం ఎంత గొప్పదో, ఎంతమంది వచ్చినా మన ధర్మాన్ని ఏం చేయలేరు. కానీ ఇలాంటి చెడు పురుగులు వస్తూ పోతూ ఉంటాయి, కానీ ధర్మం ఎప్పుడు కలకాలం నిలుస్తుందని చక్కటి విశ్లేషణ సార్. ధన్యవాదాలు.